హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యువల్. ఈరోజు ఒక సింపుల్ అండ్ క్లీన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్. అండ్ దీంట్లో మీకు 2 ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ 4K ఉంటుంది, హెచ్డి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంతకుముందు ఈ ప్రాజెక్ట్ డెమో అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఆడియో అయితే మ్యూట్ చేసి పెట్టాను, మీకు తెలిసిన విషయమే, కాపీరైట్ ఇష్యూ అని చెప్పేసి. సో జస్ట్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. గైస్ చూసారు కదా, ఇది డెమో. ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఫైల్ మీద వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్. హియర్ యూ హ్యావ్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. సో ఎక్స్ట్రాక్ట్ చేసేయండి అండ్ ఓకే కొట్టేసేయండి. ఫైన్, మనకి ఇక్కడ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. జస్ట్ గో ఇన్సైడ్ ఆఫ్ ద ఫోల్డర్. మీరు ఇక్కడ చూసారు కదా, ఇండియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, బట్ అంత రిక్వైర్డ్ అయితే ఏమి ఉండదు. వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. జస్ట్ నేను ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2025 వర్షన్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇది 2020 వర్షన్, 21 వర్షన్, ప్రతి అంటే మనకి ఓల్డర్ వర్షన్స్లో కూడా ఓపెన్ అవుతుంది, అదేవిధంగా న్యూవర్ వర్షన్స్లో కూడా ఓపెన్ అవుతుంది. జస్ట్ దీని అయితే ఓపెన్ చేద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఫైన్, ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. కన్వర్ట్ చేయాలని అడుగుతుంది, ఓకే కొట్టేసేయండి. సో దీంట్లో మనకి 2 ఫార్మాట్స్ అయితే ఉంటాయి, లైక్ 4K అండ్ హెచ్డి. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైన్, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఎలా చేంజ్ చేయడం ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళినట్లయితే పైన ఇండియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఫైనల్ కామ్స్ అండ్ అదర్ కామ్స్ అని ఉంది, ఎడిట్ అని ఉంది కదా, దీంట్లో మనం ఎడిట్ కామ్స్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ కలర్, ఇమేజ్, టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. ఇన్ కేస్ మీరు టెక్స్ట్ చేంజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ పైన, అండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ పైన. ఒకసారి చూద్దాం కలర్ ఎలా చేంజ్ చేయొచ్చు ఏంటి అనేది, అండ్ అదేవిధంగా టెక్స్ట్ ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇన్ కేస్ మీకు ప్లేయింగ్ అనేది చాలా స్లోగా ప్లే అవుతుంది అనుకోండి, అంటే లోడ్ అవ్వడం ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి, అది రిజల్యూషన్ ఇష్యూ వల్ల. సో మనకి ఇక్కడ ఫుల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి క్వార్టర్లో పెట్టుకోండి. సో మీకు ప్రివ్యూ అనేది చాలా ఈజీగా ప్లే అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫుల్ అని ఉన్నది అనుకోండి, సో మీ ఎంత హై అండ్ గ్రాఫిక్ కార్డ్ అయినా కొంచెం లోడ్ అవ్వడానికి అయితే టైం తీసుకుంటుంది. సరే, ఒకసారి మనం కలర్ని అయితే ఎడిట్ చేసి చూద్దాం, ఇమేజెస్ని యాడ్ కూడా చేసి చూద్దాం. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద కలర్. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, కలర్ అని కనిపిస్తుంది కదా, ఇదైతే ఓపెన్ చేసుకోండి. అండ్ దీంట్లో మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు బీజీ అని కనిపిస్తుంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఫైన్, సో మనకి ఇక్కడ ఒక కలర్ ప్యాలెట్ అయితే ఓపెన్ అయింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఈ కలర్ అయితే చాలా బాగుంది, కాకపోతే మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రెడ్లో కూడా చూసారా, బాగా కనిపిస్తుంది, చాలా నీట్గా, కొంచెం రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ రెడ్ కలర్ ఉంటే రెడ్ అయితే చేంజ్ చేసుకోండి. బట్ నాకైతే ప్రజెంట్ ఉన్న మెజెంటా అయితే బాగా నచ్చింది. గోల్డ్ విత్ మెజెంటా అయితే ప్రాపర్గా సింక్ అయింది. ఐఎమ్ జస్ట్ యూజింగ్ క్యాన్సిల్ హియర్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం కలర్ ప్యాలెట్ నుంచి కొంచెం బయటకు వచ్చాక ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది చేంజ్ చేయడం కూడా వెరీ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మీకు సీన్ 1 లోపల అయితే వినాయక ఉంది. సో మనకైతే దీన్ని చేంజ్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. అండ్ సీన్ 2, సీన్ 3 ఉంది కదా, దీంట్లో ఇమేజెస్ అయితే ఉన్నాయి. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద ఇమేజ్. అండ్ ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకోండి. అండ్ మీ రిక్వైర్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో నేను ఇక్కడ వెడ్డింగ్ కోసం అని కొన్ని పిక్చర్స్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ పిక్చర్స్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీకామ్ ఫోల్డర్. ఫైన్, సో మనకి డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయినాక ఏంటంటే ఇది స్కేల్ వచ్చేసి చాలా ఎక్కువ సైజులో ఉంది. సో సింపుల్గా మీ కీబోర్డ్ లోపల ఎస్ ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ స్కేల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ స్కేల్ని కొంచెం దగ్గరగా డ్రాగ్ చేసుకోండి. ఫైన్, అండ్ ఇక్కడ దీన్ని కొంచెం పిక్చర్ని అయితే ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుందాం. సో మనకి టోటల్గా దీంట్లో 4 ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి. సో మీ ఇష్టం ఉన్నట్టుగా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అంటే ప్లేస్ లేదు ఎలా ఏంటి అని అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫైన్, సో మనకి ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లోడ్ అయిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం. జనరల్గా ఏంటంటే మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఫుల్ హెచ్డి తీసేసి నేను క్వార్టర్ పెడుతున్నా. సో మనకి ప్రివ్యూ అయితే ఈజీ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ పిక్చర్ అయితే లోడ్ అయిపోయింది. నేను ఫుల్ పెట్టి చూపిస్తా, ఒకసారి చూడండి.
సో ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ నేమ్స్ ఇవన్నీ కూడా కింద చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద సేమ్ ప్రాసెస్ సెకండ్ పిక్చర్ కూడా జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ హియర్ యూ హ్యావ్ ఫోల్డర్ అండ్ మీ రిక్వైర్డ్ ఏది ఉంటే ఆ పిక్చర్. సేమ్ యూస్ స్కేల్. సో మనకి ఫేసెస్ కొంచెం క్లియర్గా కనపడాలి కాబట్టి నేనైతే కొంచెం క్లోజ్అప్కి అయితే తీసుకొచ్చుకుంటున్నాను అండ్ దట్స్ ఫైన్. సో ఈ విధంగా మనకి ఇమేజెస్ అనేటివి రీప్లేస్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ థర్డ్ వన్ జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, యూ కెన్ రీప్లేస్ ఇన్ ద సేమ్ వే. ఈ రీప్లేసింగ్ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే, సో ప్రతి చిన్న చిన్న వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఇవన్నీ చేయడానికి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేయడం అనేది ఒక లాంగెస్ట్ ప్రాసెస్, క్లాసెస్ ఉంటాయి దానికి పర్టికులర్గా. వీ హ్యావ్ టు నో అబౌట్ ఎవ్రీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ థింగ్స్ లైక్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, కెమెరా యానిమేషన్స్ అండ్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే టెంప్లెట్స్ని రీప్లేస్ చేయడం అంటే ఎవ్రీ ఎడిటర్ అండ్ కామన్ మ్యాన్, ఇప్పుడు లైక్ ఒక కామన్ ఫోటోగ్రాఫర్ ఉన్నారనుకోండి, సో ఫోటోగ్రాఫర్ డైరెక్ట్గా రిక్వైర్మెంట్ ప్రకారం సింపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపలికి వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు. దాని మీద పెద్దగా గ్రిప్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉండదు. సో ఎడిటర్కి కూడా చాలా సింపుల్ అయిపోతుంది టెంప్లెట్స్ అయితే. అంటే ప్రతి పాయింట్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. అదే టెంప్లెట్స్ ఉన్నాయంటే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, క్లయింట్కి ఆన్ టైంలో డెలివరీ చేయొచ్చు. సో అందుకని నేను కొంచెం టెంప్లెట్స్ని అయితే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నా. సో ఫైన్. సో మనకి థర్డ్ ఇమేజ్ కూడా రీప్లేస్ అయిపోయింది. అండ్ ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీ ఇమేజ్ రీప్లేస్ అయిపోయింది. ఇన్ కేస్ మీకు టెక్స్ట్ కూడా రీప్లేస్ అవ్వాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్. ఇక్కడ మనకు సీన్ 1 అని ఉంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్. శ్రీ గణేశాయ నమః ఉంది అండ్ ఫైన్, దాన్ని అట్లే వదిలేయచ్చు. టుగెదర్ విత్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఇన్వైట్ టు అవర్ సెలబ్రేట్ అవర్ వెడ్డింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో మీ రిక్వైర్డ్ ఏది ఉంటే అది చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వెడ్డింగ్ సెలబ్రేషన్స్, హల్దీ డేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ఏ ఇష్యూ లేదు, క్లియర్గా చేంజ్ అయితే చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సిద్ధార్థ్ అని, సో మీరు అక్కడ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు.